నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓ మాస్టర్ ప్లాన్ ప్రకారం నెల్లూరు సమగ్రాభివృద్ధి. నెల్లూరు నగరంలోని 3, 4, 5 డివిజన్లలో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్తే కానీ పింఛన్ రాని పరిస్థితి. ఇప్పటికే 1,50,000 మందికి పింఛన్లు కట్ చేశారని, వైకాపా హయాంలో కంటే ఎక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నారని విమర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సనాతన ధర్మాన్ని మనం ఆరాధించుకుందాం. తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని టీవీలో చూసి ఆనందం వ్యక్తం చేసిన నెల్లూరు జనసేన నాయకులు. కోట పట్టణంలో వైభవంగా ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం. స్వామి ఉత్సవం సందర్భంగా విచిత్ర వేషధారణలు, ఆకట్టుకున్న తెనాలి బ్యాండ్ మేళతాళాలు. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తే గాని పింఛన్ రాని పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికే 1,50,000 మందికి పింఛన్ కట్ చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు కనీసం బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో నెట్టుకొస్తున్నారన్నారు. ప్రజలు తక్కువ మద్యం తాగాలని మనం తాపత్రయపడితే ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం తగ్గినా పర్వాలేదని, అమ్మకాలు పెంచుతున్నారని జగన్ పేర్కొన్నారు. ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల. మొట్టమొదటిసారి చూస్తా ఉన్నాం రాష్ట్రంలో, తొలిసారిగా ఎప్పుడు దేశ చరిత్రలో జరగల, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడాల రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల ఇంతవరకు రాష్ట్రంలో. ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఎందుకనంటే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ పొద్దుల్లో దీనికి ఈ స్కీమ్ కింద, ఈ స్కీమ్ కింద, ఈ స్కీమ్ కింద, ఈ స్కీమ్ కింద అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గన ఈ స్కీమ్ కింద, ఈ స్కీమ్ కింద, ఈ స్కీమ్ కింద అని కానీ చెప్పకపోతే ప్రజలు చంద్రబాబు నాయుడును కొడతారేమో, తిడతారేమో అని భయపడి ఏకంగా బడ్జెటే చంద్రబాబు నాయుడు పెట్టని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తాం. మనమేమో మన ప్రభుత్వంలో ఏకంగా ముందే క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఈ పథకం, ఈ నెల ఈ పథకం, ఈ నెల ఈ పథకం అని చెప్పి మరి ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి మందై. జగన్ ఏమో పలావు పెట్టినాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానన్నాడు. చివరికి వచ్చేసరికి పలావు పోయింది, బిర్యానీ పోయింది. అదే చర్చ అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే మొదలైంది. ఆ చర్చ అన్నది ఇప్పటికే ప్రతి ఇంట్లో మొదలైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా సూపర్ 6 ఏమైనాయి, సూపర్ 7 ఏమైనాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తా ఉన్నారు. ఒకవైపున ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాకపోగా, మరోవైపున పూర్తిగా చదువులైతే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. విద్యా దీవెన పోయింది, వసతి దీవెన పోయింది, పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అందని పరిస్థితిలోకి పోతుంది. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకే, టోఫుల్ అన్నది గాలికి ఎగిరిపోయింది. గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పెట్టే పరిస్థితి నుంచి ఈ రోజు అలాంటి గోరుముద్ద అనే కార్యక్రమం కూడా నీరుగార్చే పరిస్థితి లేకపోయింది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి, ఆరోగ్య ఆసరా అటకెక్కింది. అన్ని వైద్య రంగంలో కూడా అదే మాదిరిగానే జరుగుతా ఉన్నాయి. వ్యవసాయం నేను చెప్పాల్సిన పనుల, పెట్టుబడి సహాయం దేవుడు ఎరుగు, ఉచిత ఇన్సూరెన్స్ ఎగిరిపోయింది, పెట్టుబడి సహాయం పోయింది, ఈ క్రాప్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఆర్బీకేలు అప్పుడే అటకెక్కేసి ప్రతి రంగంలోనూ కూడా మన హయాంలో డోర్ డెలివరీ జరిగే పథకాలు ఈ రోజు డోర్ డెలివరీ అన్నది గాలికి ఎగిరిపోయింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు ఈ రోజు అధికారులు పోయి అక్కడి నుంచి పంపిణీ చేస్తా ఉంటారు. ప్రజలు అక్కడికి పోవాలి, 2 నెలలు అక్కడికి పోకపోతే గన ఇప్పటికే 1,50,000 పెన్షన్ ఇప్పటికే కటింగ్ అయిపోయినాయి. ప్రతి అడుగులోనూ కూడా ఇదే జరుగుతా ఉంది. కరప్షన్ గురించి నేను చెప్పాల్సిన పనులు మీ అందరికీ తెలిసిన విషయం. ఇసుక అయితే మన హయాంలో ఇసుక రేటు ఉన్న రేటు కన్నా ఇప్పుడు ఇంకా ఇసుక ఎక్కువ రేటు అమ్ముతున్నారు. కనీసం అప్పుడన్నా గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ కి ఆదాయం రాకపోగా ఉచిత ఇసుక అంటున్నారు. గవర్నమెంట్ కి ఆదాయం రాకపోగా మనం అమ్మిన రేటు కన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఈ రోజు ఇసుక ఈ రోజు అమ్ముతా ఉన్న పరిస్థితులు. స్టాక్ పాయింట్లలో ఇసుకే కనపడకుండా పోతా ఉంది. మద్యం పరిస్థితి అంటే మనమేమో మద్యం తక్కువ తాగాలి, ప్రజలు బాగుపడాలి, వాల్యూమ్స్ తగ్గాలి అని మనం తాపత్రయపడితే వీళ్ళేమో గవర్నమెంట్ కు వచ్చే ఆదాయం రాకపోయినా నష్టం లేదని తగ్గించి లిక్కర్ వాల్యూమ్స్ పెరగడం వల్ల వచ్చే
లాభం ఏంది? చంద్రబాబు నాయుడుకు వాల్యూమ్స్ పెరగడం వల్ల డిస్టిలరీస్ డబ్బులు బాగిస్తుంది. ఇది జరిగేది. ప్రతిదీ స్కామే. ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ క్లబ్బులు కనపడతా ఉన్నాయి. మట్కా, జూదం క్లబ్బులు అన్ని జరుగుతాం. పోలీస్ స్టేషన్ కి పోయి కేసు పెడితే రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతాం. ప్రతి వ్యవస్థ కూడా ఇదే మాదిరిగా దిగజారిపోయిన పరిస్థితి కేవలం ఈ 4 నెలల కాలంలోనే కనిపిస్తాం. ప్రజల తరపున మనం ఉద్యమించాలా, ప్రజల కష్టాల్లో మనం భాగస్వామ్యం కావాలా. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ధైర్యంగా ఉండండి, అందరం కలిసికట్టుగా పోరాడదాం, అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం. మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రజల అభీష్టం మేరకు నెల్లూరు సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని పలు డివిజన్లలో అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. నెల్లూరు నగరంలోని 3, 4, 5 డివిజన్లలో అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఉదయం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. ఆయా డివిజన్లకు వచ్చిన మంత్రికి స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజను ఆదేశించారు. పలు సమస్యలను మంత్రి అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, డివిజన్లలో పర్యటించినప్పుడు కొన్ని ప్రాంతాలు బాగుంటే మరికొన్ని ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆ ప్రాంతాలను వెంటనే శుభ్రపరచాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ఖాళీ స్థలాల వ్యర్థాలు, చెట్లు తొలగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గత ప్రభుత్వంలో అవగాహన లేకుండా కాలువల నిర్మాణాలు చేపట్టడంతో ఎందుకు ఉపయోగపడిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నెల్లూరును అన్ని విధాల అభివృద్ధి చేస్తూ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని మంత్రి వివరించారు. 3వ డివిజన్, 4వ డివిజన్ లో ఈ రోజు దాన్ని కమిషనర్ గారు, హెల్త్ ఆఫీసర్, ఈఏలు, డిఏలు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరం మార్నింగ్ నుంచి యాక్చువల్గా 6 o'clock నుంచి 3, 4 డివిజన్ లో తిరుగుతున్నాం. కొన్ని ప్రజా సమస్యలు యాక్చువల్ గా వాళ్ళు తిరగడం జరిగింది. మెయిన్ గా ఒకటి క్లీనినెస్ కొన్ని ఏరియాలో బాగానే చేస్తున్నారు. కొన్ని ఏరియాస్ లో అంటే కొద్దిగా ఇంటీరియర్ ఉండే ఏరియాలో ఇప్పుడు డెవలప్మెంట్ ఏరియాలో చేయలేదు. ఇప్పుడే చెప్పాను హెల్త్ ఆఫీసర్ కి రేపటికల్లా క్లీన్ చేయమని. అయితే కొన్ని ఏరియాలో డ్రైన్స్ ఇంకా పూర్తి కాలేదంటే అసలు ప్లాన్ చేయలేదు. ఆ డ్రైన్స్ ని ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాను. ఆ డ్రైన్స్ ని ఒక 1 week లోపల లెవెల్స్ ఫస్ట్ లెవెల్స్ తీసుకోవాలి. అంటే అంతకుముందు ఎలా చేస్తున్నారంటే ఎక్కడ డ్రైన్ అడిగితే అక్కడ డ్రైన్ కట్టేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉండే రోడ్లో ఆ పక్క డ్రైన్ అడిగితే డ్రైన్ కట్టేశారు. దాని కంటిన్యూషన్ అలా డ్రైన్ లేదు, దానికి బ్యాక్ సైడ్ లేదు. ఇలా డ్రైన్స్ కి కంటిన్యూషన్ లేదు. జనరల్ గా ఏంటంటే రోడ్డు వెడల్పుని బట్టి డ్రైన్ యొక్క వెడల్పు నిర్ణయిస్తారు. దాని ప్రకారం నుంచి అవన్నీ మళ్ళీ తీసిపోయి పెద్ద కెనాల్స్ లో కలపటం చేయాలా. అలాంటి వ్యవస్థను ఇక్కడ చేయలేదు. అందుకే నేను చెప్పానంటే 3వ డివిజన్ లో, 4వ డివిజన్ లో ఎక్కడైతే ఇంకా డ్రైన్ చేయలేదు వాటన్నిటికీ మాస్టర్ ప్లాన్ గా చేయమన్నాను. ఫస్ట్ లెవెల్స్ తీసుకోమన్నా. లెవెల్స్ తీసుకొని ఏ రోడ్లో ఏ డ్రైన్ కట్టాలా, స్లోప్ ఏ డైరెక్షన్ లో పోవాలనేది నిర్ణయించండి. ఇమీడియట్ గా టెండర్లు పిలిచి అవన్నీ కూడా వెంటనే చేస్తామని చెప్పాను. అదేవిధంగా శానిటేషన్ లో యాక్చువల్ గా అంటే కొన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి, మధ్యలో ఖాళీ. ఇప్పుడు 3 అయితే ఎక్కువగా బిల్డింగ్ కి మధ్య ఖాళీ స్థలాలు ఎక్కువ ఉన్నాయి. ఖాళీ స్థలాల్లో చెత్త చెదారం ఉంది. అక్కడంతా చెట్లు ఎట్టంటే మొలిచున్నాయి. ఆ చెట్ల మొలటలోనే దోమలు వస్తాయి. దోమలు వచ్చేది మెయిన్గా ఏంటంటే చెట్లను నీట్గా మెయింటైన్ చేసిన రావు. అలాగంటే చెట్లు వాటి మధ్యలో యాక్చువల్గా చెత్త చెదారం ఉన్నప్పుడు దోమలు ఎక్కువ వస్తాయి. దానికనే కమిషనర్ గారికి చెప్పాను ఇమీడియట్గా ఆ చెట్లన్నింటి క్లీన్ చేయమన్నాను. అయితే వాళ్ళు ఎప్పటికప్పుడు నోటీసులు ఇస్తున్నారు ఎవరు ఖాళీ స్థలాల్లో వాళ్ళు క్లీన్ చేసుకోమని. అయితే వాళ్ళు క్లీన్ చేయట్లేదు. దానికి వాళ్ళనే క్లీన్ చేసేయమన్నాను. ఒక 2-3 రోజుల్లో అవన్నీ కూడా క్లీన్ చేస్తారు. సో ఈ ఏరియాలో ఏదైతే ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా ఇక్కడ ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్ వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ సమస్యలు కొన్ని ఎలక్ట్రికల్ లైన్స్ కొంత ప్రాబ్లం అన్నారు. ట్రాన్స్ఫార్మర్స్ కింద ఉన్నాయి, కొద్దిగా పైకి పెట్టించమన్నారు. డ్రైన్స్ లేవన్నారు. కొన్ని చిన్న ఇప్పుడు తీసుకుంటే ఈ పక్కన ఏమంటారు ఈ ఏరియాని, రాజీవ్ గాంధీ కాలనీ, అక్కడ 4 అడుగులు 6 అడుగులు వెడల్పు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. గాంధీ బొమ్మ వద్ద జనసేన నాయకులు, కార్యకర్తలు డిక్లరేషన్ ప్రకటనను టీవీ ద్వారా వీక్షించి చప్పట్లు కొట్టారు. మన సనాతన ధర్మాన్ని మనం ఆదరించుకుందామని, ఇస్లాం, క్రైస్తవ, సిక్ మరియు అన్య మతాలను గౌరవిద్దామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సనాతన ధర్మం మీద ఎవరైనా దాడి చేసినా, అపహాస్యం చేసినా, దూషించినా ప్రాణాలొడ్డైనా సరే ధర్మాన్ని రక్షించుకుందామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా, నేను ఎక్కడ ఉన్నా మాట
తప్పు జరిగింది, దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నాం అంటారు. రాజకీయం ఎక్కడ చేస్తున్నాం? మాకు అవసరం ఏముంది? మీరు ఆలోచించండి. ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంకా 3-4 సంవత్సరాల టైం ఉంది. బుద్ధిజం అండ్ ఆల్ ద జనరాజ్యతంత్ర శుభమస్తు పశుపక్షి. మనిషి ఒక్కడే బాగుండాలని కోరుకోలా. వసుదైక కుటుంబకం, పశువులు, పక్షులు, మనుష్యులు, అన్ని ధర్మాలు, అన్ని జాతులు, అన్ని ప్రాంతాలు violated repeatedly. One should know, if you want to judge something, this would be my argument. It is not just about 3 honorable ex-CM of the state. Never till today, I never pointed, he is the one, he is the perpetrator. I never said this. This is, I am on record. Even right now I'm saying, I'm not blaming him. But respecting each other is essential. ఒక్కొక్కసారి tries to wipe out Sanatana Dharma. Let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. గూడూరు పట్టణంలో గురువారం రాత్రి ఒక్కసారిగా మేఘాలు గర్జించాయి. దాదాపు అరగంటకు పైగా భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురియడంతో పురవీధులు తడిసి ముద్దయ్యాయి. భారీ శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కోట పట్టణంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం వద్ద జెండాకు ప్రత్యేక పూజలు చేసి పట్టణ వీధుల్లో జెండా ఉత్సవం నిర్వహించారు. సంజీవని పర్వతాన్ని తీసుకొస్తున్న ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ట్రాక్టర్పై అలంకరించి గ్రామోత్సవం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, తీగల సురేష్ బాబు, పోలయ్య, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సాగర జై కపీశతి గులోక ఉజాగర రామ దూతాదులిత బలరామ అంజని దుర్గమన సుతనామ మహావీర విక్రమ పచరంతి కుమతి నివార సుమలికే శక్తి కంచన వరణ విరాజ సుకేశ కానన కుండల కించిత కేశ పాదవజ్ర ధ్వజా విరాజై కాంతే జజనే భూసా జై శంకర శివన కేసరి గంధర తేజ ప్రతాప మహాజగ వందన సూక్ష్మ రూప ధరిసి గామా
సూలూరుపేటలో వెలిసిన శ్రీ చంగాళమ్మ పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు పవిత్ర కాళింగా నది నుండి జలాలు తీసుకొచ్చి కలశాలు స్థాపించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అఖండ జ్యోతిని అమ్మవారి వద్ద వెలిగించారు. ఈ సందర్భంగా దేవాలయ కార్యనిర్వహణాధికారి ప్రసన్నలక్ష్మి మాట్లాడుతూ దసరా సందర్భంగా శరన్నవరాత్రులను ఆలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. కోటపట్టణంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. వేడుకల్లో భాగంగా ఆలయ చైర్మన్ నాగరాజు కలశాలను ఆలయం వద్దకు తీసుకెళ్లారు. బజారు వీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాంప్రదాయం ప్రకారం కలశాల ఊరేగింపు వైభవంగా జరిగింది. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా వాకాడు మండలంలోని సిద్దిగుంట గ్రామంలో కొలువైన శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృత అభిషేకం, కుంకుమ పూజ, విఘ్నేశ్వర పూజ, కలశ స్థాపన, పుష్పాలంకరణ వంటి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం నమో భగవతే రుద్రాయ మహేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ నమో వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో వరాయ నమో వరప్రమదనాయ నమో సర్వేభ్యో సర్వధర్మేభ్యో నమస్తే సర్వవిద్రురూపేభ్యో గీతాః సర్వవిద్యానామీశ్వర నవగ్రహ దోష చతుర్భుజ మహాలక్ష్మి బ్రాహ్మణ ముఖేన స్వస్తి పుణ్య వచ సమాప్త్యర్థం శ్రీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓ మాస్టర్ ప్లాన్ ప్రకారం నెల్లూరు సమగ్రాభివృద్ధి. నెల్లూరు నగరంలోని 3, 4, 5 డివిజన్లలో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్తే కానీ పింఛన్ రాని పరిస్థితి. ఇప్పటికే 1,50,000 మందికి పింఛన్లు కట్ చేశారని, వైకాపా హయాంలో కంటే ఎక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నారని విమర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సనాతన ధర్మాన్ని మనం ఆరాధించుకుందాం. తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని టీవీలో చూసి ఆనందం వ్యక్తం చేసిన నెల్లూరు జనసేన నాయకులు.
పట్టణంలో వైభవంగా ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం. స్వామి ఉత్సవం సందర్భంగా విచిత్ర వేషధారణలు, ఆకట్టుకున్న తెనాలి బ్యాండ్ మేళతాళాలు, విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.